ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. రామగుండం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పెద్దపల్లి లోక్సభ ఎన్నికల ఫలితాలపైన ప్రెస్ మీట్ నిర్వహించిన మాజీ మంత్రి, పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, బాధ్యత గల నాయకులుగా పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవించి తిరిగి పార్టీ అభివృద్ధి కోసం ప్రజల సమస్యలపై నిరంతరం ప్రజల మధ్య ఉంటామన్నారు. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి పోటీ చేసే అవకాశం కల్పించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రికి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి కొప్పుల ఈశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశం రావడమే గొప్ప. ఎందుకంటే ఈ ప్రాంతం యొక్క బిడ్డగా, ఈ ప్రాంతం యొక్క సమస్యలు తెలిసిన వ్యక్తిగా, స్వయంగా సింగరేణి మాజీ కార్మికుడిగా గెలిస్తే ఈ ప్రాంతంలోని అనేక సమస్యలు పరిష్కారం చూపే అవకాశం ఉండే. సింగరేణి సమస్యలు కావచ్చు, అసంఘటిత కార్మికుల సమస్యలు కావచ్చు, 7 నియోజకవర్గాల పరిధిలో ఉన్న అనేక సమస్యలపైన ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దామని ఆలోచనతో పార్లమెంటు ఎన్నికల్లో ప్రజల, కార్మికుల దగ్గరకు వెళ్లి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది అన్నారు. భవిష్యత్తుపై సరికొత్త ఆశలతో, ఆశయాలతో ముందుకు కదులుదాం. లక్షల మంది కార్యకర్తల ఆశీస్సులు, అభిమానంతో తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో నిరంతరం శ్రమిద్దాం. కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల హామీలు అమలు చేసేలా నిలుస్తాం అని ఉద్యమ పక్షాన కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ పక్షాన కావచ్చు, ప్రజల పక్షాన నేను పార్టీ అన్ని వేళలా, అన్ని విధాలుగా అండదండలుగా ఉంటానని కొప్పుల ఈశ్వర్ అన్నారు.